అబ్బా ఎవ్వరికెవ్వరు తగ్గట్లేదు. డిసెంబర్ మంత్ అన్నది మూవీ టీం ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి డేట్ అని ఫిక్స్ అయిపోయారేమో. డిసెంబర్ 6th అల్లు అర్జున్ గారి పాన్ ఇండియా మూవీ పుష్ప 2 వస్తున్న విషయం మనందరికీ తెలుసు. అదే డిసెంబర్ 6th పాన్ వరల్డ్ మూవీ మన మంచు గారు నటిస్తున్న భక్త కన్నప్ప మూవీ కూడా వస్తుంది. ఇంకా అక్కడికి 2-3 వారాల గ్యాప్ లో అంటే డిసెంబర్ 20 లేదా 25 లోపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఈ యొక్క గేమ్ చేంజర్ సినిమా వస్తుందని ప్రెజెంట్ గట్టిగా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. అండ్ ఇవాళ సాయంత్రం లాంచ్ అయ్యే సాంగ్ చివర్లో ఈ యొక్క మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారంట. మాక్సిమం గేమ్ చేంజర్ టీజర్ కట్ ని దసరాకి రిలీజ్ చేయాలని మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మాక్సిమం ఈ సినిమా అన్నది డిసెంబర్ 20-25 డేట్ లోపు పక్కా వచ్చేస్తది. ఒకవేళ రానిచో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వాంబర మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ ఆర్ సమ్ పర్సనల్ రీజన్స్ వలన నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో తప్పుకుంటున్నట్టు ప్రెజెంట్ రూమర్స్ అయితే బయట చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రేస్ లో తప్పుకుంటూ కనుక అదే ప్లేస్ లో తన కొడుకైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ సినిమాతో ఎంట్రీ ఇస్తారు. మరి చూడాలి, చాలా మంది డిసెంబర్ లోనే సినిమా ఎలానో ఒకలాగా గొట్టెక్కేయాలని కోరుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఇప్పుడు ఈవినింగ్ రాబోయే సాంగ్ లో మాక్సిమం టీజర్ కట్ డేట్ ని అనౌన్స్ చేస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. మరి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఈవినింగ్ వచ్చే సాంగ్ కోసం ఈగర్లీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నది #అసెంబ్లీ అని కామెంట్ లో తోసేసి అండ్ వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.